క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరుడా, నజరేయుడైన యేసు క్రీస్తు నామమందు మీ అందరికీ నా హృదయాభిలాషలు. ప్రియ సహోదరి సహోదరుడా, గత కార్యక్రమంలో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే అంశాన్ని బట్టి మీతో కూడా మాట్లాడాను. అదే అంశాన్ని మీతో కూడా మరికొన్ని వాక్యాలు చూసి మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, గతంలో మనం చదివిన వాక్యాన్ని మీకు మరలా గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు తమకిష్టమైన వారిని దగ్గరకు చేర్చి వారితో ప్రత్యేకించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎప్పుడు నాతోనే ఉండాలి, అందుకే నేను మిమ్మల్ని ఏర్పరిచానని చెప్పి వారితో చెప్తున్నదే మనం చూస్తున్నాం. రెండవదిగా దేవుడు ఏర్పరచుకోవడానికి కారణం ఏంటి? అదే మార్కు సువార్తలో 3వ అధ్యాయంలో 14వ వాక్యంలోనే మీరు గమనించినట్లయితే తమిళ గ్రంథంలో చెప్పబడి ఉంది, సువార్తను ప్రకటించడానికి దేవుడు తమకిష్టమైన వారిని ఏర్పరచుకుంటున్నాడట. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి మరి ఒక కార్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అది ఏంటి? సువార్తను ప్రకటించడానికి. చాలామంది అంటూ ఉంటారు, బ్రదర్ మేము ఉద్యోగాలకు వెళ్తున్నాం, మాకు బిజినెస్ ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, పొలం పనులు ఉన్నాయి, అన్ని పనులు వదులుకొని మేము ఎక్కడికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళగలం అని చెప్పి మీలో చాలామంది అంటూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, సువార్తను ప్రకటించడానికే కదా దేవుడు 5 రకాల సేవలు ఇచ్చాడు, ఆ సేవకులు సువార్తను ప్రకటిస్తారు, మేము మా పని చూసుకొని బ్రదర్ అని అంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే మాకేదో కష్టార్జితంగా వచ్చిన డబ్బును అనేక పరిచర్యలకు ఇస్తున్నామే, వారు పరిచర్య చేస్తున్నారు, అక్కడికి చాలేడు బ్రదర్ అంటూ ఉన్నారు. లేదు నా ప్రియ సహోదరి సహోదరు, మీరు ఎంత కానుక డబ్బులు ఇచ్చి మీరు పరిచర్యలకు ఎంతగానో సహకరించినా మీరు సువార్త ప్రకటింప చేయాలనే దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే మార్కు సువార్త 16-15లో మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్తున్నాడు, యేసుక్రీస్తు తన విశ్వాసం ఉంచిన వారిని చూసి చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయండి అని చెప్పి దేవుడు చెప్తున్నదే మనం చూస్తున్నాం. మీరు అంటే ఎవరు? యేసును విశ్వాసం ఉంచిన వారు, యేసు నమ్మిన ప్రతి ఒక్కరు సువార్తను ప్రకటింపజేయాలన్నది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. పౌలు భక్తుడైతే 1 కొరింథీయులు 9వ అధ్యాయంలో 16వ వాక్యం చెప్పబడుతుంది, సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉంది, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ అని పౌలు భక్తుడు అంటున్నాడు. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క భారం ఉంది. ఆ భారం ఏంటి? సువార్తను ప్రకటింపజేయాలి. బ్రదర్ మరలా అదే చెప్తున్నారు, బ్రదర్ మేము ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, పొలం పనులు చేస్తున్నాం, మేము ఎక్కడికి వెళ్ళగలం? మీరు ఎక్కడికి వెళ్ళ అవసరం లేదు. మీ తోటి ఉద్యోగస్తులకు సువార్త చెప్పొచ్చు కదా, మీ గ్రామంలో ఉన్న వారికి సువార్త చెప్పొచ్చు కదా, మీరు పొలం పనులు చేసేటప్పుడు మీతో కూడా ఉన్న వారికి సువార్త చెప్పొచ్చు కదా, మీ సందులో ఉన్నవారు, మీ వీధుల్లో ఉన్న వారికి మీరు సువార్త చెప్పొచ్చు కదా. ప్రియ సహోదరి సహోదరుడు, సువార్త అన్నది మనకివ్వబడిన భారం. ఆ సువార్తను ప్రకటింప చేయాలన్న భారం మనకు ఉండాలి. హల్లెలూయా. ఎవరో సేవకులు చేసుకుంటారులే, మనకెందుకు లేని చెప్పి అనుకోకండి. ప్రతి ఒక్కరిపైన మోపబడిన భారం అది. ప్రియ సహోదరి సహోదరుడా, నేను చాలామంది సేవకులను చూస్తున్నాను, పేరుకు పాస్టర్లు, పేరుకు సువార్థకులు, పేరుకు ఫుల్ టైం మినిస్ట్రీ అంటూ ఉంటారు, కానీ సువార్తను ప్రకటన చేస్తున్నారా అంటే లేదు. సువార్తను చాటిస్తున్నారా అంటే లేదు. ఎప్పుడు చూసినా వాళ్ళు అక్కడ ఇక్కడ కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక సేవకుడుగా ఇతరుని గురించి నేను చెప్పకూడదు, కానీ నా కళ్ళారా నేను చూస్తున్నానండి. ఎంతో మంది సేవకుల యొక్క పరిస్థితి ఈరోజు ఫుల్ టైం మినిస్ట్రీ, పూర్తిగా పరిచర్యను సమర్పించుకుంటారు, కానీ తమ జీవితంలో పూర్తిగా సువార్తను ప్రకటింపజేయడానికి సమయాన్ని ఇస్తున్నారా అంటే లేదు. వారింటి దగ్గర వీరింటి దగ్గర కూర్చోవడం, వారి గురించి వీరి గురించి మాట్లాడుకొని కాలక్షేపణ చేయడం. కొంతమంది నేను చూశానండి, కొన్ని షాపుల దగ్గర కూర్చుంటారు, ఆ యొక్క బజార్లో వచ్చే వాహనాలు చూసుకుంటూ అక్కడికి వచ్చి ఈ పని ఆ పని అని చెప్తూ వచ్చి
ఏదో ఒక పని చేసుకుంటూ ఏ సువార్త భారం లేకుండా సంఘంలో వృధాగా వస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, నా హృదయం ఎంతో భారం కలుగుతుంది. ఇటువంటి వారిని చూసినప్పుడు నా హృదయం ఎంతో వేదన కలుగుతుంది. ఈరోజు సేవకులమని పేరు పెట్టుకొని, పూర్తిగా దేవునికి సమర్పించుకున్నామని పేరు పెట్టుకొని, దేవుని సేవకులమని పరిపూర్ణంగా దేవునికి అర్పించేశామని చెప్పుకుంటూ సువార్తను ప్రకటించలేకపోతూ ఉన్నామే. సువార్తను ప్రకటించవలసిన భారం మన పైన మోపబడి ఉందని చెప్పి గ్రహించి కూడా సువార్తను చెప్పకుండా ఈరోజు ఇక్కడ కాలక్షేపం చేస్తున్న అనేకులు చూసి నా హృదయం భారం అవుతుంది. ప్రియ సహోదరుడా, నాకు ఒక పాస్టర్ గారు తెలుసు. ఆయన ఒక గ్రామంలో ఉన్నారు. ఆయనను నేను ప్రతిరోజు చూస్తూ గమనిస్తూ వచ్చాను. ఉదయం 5 గంటలకు ఫస్ట్ బస్, ఆ బస్సు ఎక్కుతాడు, సచ్వేడ్కి వస్తాడు. సచ్వేడ్లో 6 గంటకంతా ఉంటాడు. అక్కడే పగలంతా ఏ పని ఉండదు. మంచిగా చూడడానికి మంచిగా ఉంటాడు, ఆకర్షణీయమైన డ్రెస్ వేసుకుంటాడు, మంచిగా వస్తాడు. ఉదయం 6 గంటలకు వచ్చిన వ్యక్తి సాయంత్రం అయ్యే వరకు అక్కడే ఉంటాడు. చివరి బస్సు 10 గంటలకండి, ఆ 10 గంటల బస్సుకి వెళ్తాడు. తెల్లవారు 6 గంటలకు వచ్చిన వ్యక్తి 10 గంటలకి వెళ్తాడు. వెళ్ళి అతను ఏం చేయగలడు? ఇంటికి పోయి పడుకొని నిద్రపోతాడు. అడిగితే పూర్తి పరిచర్య అంటాడు. ఏం పరిచయం చేశారంటే తెలియదు. అతను చేసే కార్యక్రమాలు నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. అక్కడక్కడ షాపుల దగ్గర కూర్చోవడం, కాలక్షేపణ చేయడం, ఎవరో ఒకరు అటు ఇటు వెళితే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడడం, రాజకీయాలు మాట్లాడుకోవడం, ఈ ఆఫీస్కి ఆ ఆఫీస్కి వెళ్ళడం, వాళ్ళ దగ్గర రాజకీయాలు మాట్లాడుకోవడం, ఇదే ప్రతిరోజు. ప్రియ సహోదరి సహోదరుడా, దేశంలో ఉద్యమం కావాలి, ఉద్యమం రావాలి అని మనం అనుకుంటున్నామే. ఎట్లా వస్తుంది ఉద్యమం? ప్రతి సేవకుడు సువార్త భారం కలిగిన వ్యక్తి అయితే ఇటువంటి కాలక్షేపణ చేసే వాళ్ళ నుండి విముక్తి కలగాలి మన భారతదేశానికి. ఈ రోజు సేవకుల్లో ఒక భారం కలగాలి. నన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, సువార్తను ప్రకటింపజేయాలన్న భారం ఈ రోజు సేవకుల్లో ఉండాలి. ప్రతి విశ్వాసలో సువార్తను ప్రకటన చేయాలన్న భారం ప్రతి విశ్వాసలో ఉండాలి. అప్పుడే దేవుని రాజ్యం ఈ భారతదేశంలో కట్టబడుతుంది. అప్పుడే దేవుని రాజ్యం ఈ రోజు మన దేశంలో వస్తుంది. మహా గొప్ప ఉద్యమం ఈ లోకానికి రావాలంటే, ఈ ప్రపంచానికి రావాలంటే ఆది అపోస్తల కాలంలో జరిగిన కార్యాలు జరగాలి. ఆది అపోస్తల కాలంలో మీరు గ్రహించినట్లయితే ఆ రోజుల్లో అత్యున్నతమైన ఉద్యమం కలగడానికి కారణం ఏంటి? బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే అపోస్తల 6వ అధ్యాయంలో 7వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో పెరిగిందట. యెరూషలేములో శిష్యుల సంఖ్య పెరగడానికి కారణం ఏంటి? దేవుని వాక్యం వెళ్ళాలి, దేవుని వాక్యం విస్తరింపబడాలి, దేవుని వాక్యం విత్తబడాలి. ఎక్కడ వెతుతున్నాం? కాలక్షేపణలు చేస్తూ ఇక్కడ అక్కడ బాధాకాన్ని కొడుతూ ఉంటే ఇక్కడ దేవుడు నామం మహిమపడుతుంది. దేవుడు నిన్ను చూసి అడుగుతూ ఉన్నాడు. ఒక సువార్త పరిచర్యకుడుగా, ఒక దేవుని సేవకుడుగా నీవు ఈ రోజు పూర్తిగా పరిచర్యకు అప్పగించుకుని ఉన్నావే, దేవుని సువార్తను ప్రకటింపజేసే భారం నీలో ఉందా? ఆ భారం ఉంటే నువ్వు ఎంతసేపు ప్రార్థనలో గడిపి ప్రతి వాక్యాన్ని, ప్రతి ఆణిముత్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు చేరాలని చెప్పి భారం కలిగి ఉన్నట్లయితే ఇక్కడ అక్కడ కాలక్షేపం చేయవు కదా. ప్రియ సహోదరి సహోదరుడు, సువార్త అందాలి. నీకు తెలుసా, ఇంకను యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియని అనేక క్రైస్తవులు ఈ లోకంలో ఉన్నారు. నీకు తెలుసా? యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియని అనేక ప్రజలు ఉన్నారు. నీకు తెలుసా? వారందరికీ యేసు ప్రభువును గురించిన సత్యం ఏ విధంగా వెళ్తుంది? నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటే కాదు, కుదరదు. ఇది చివరి కాలం. బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతూ ఉంది. లూకా సువార్త 10వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని చూసినట్లయితే కోత విస్తారంగా ఉంది, కానీ పని వాళ్ళు కొద్ది మంది. కోత విస్తారంగా ఉంది. 123 కోట్ల మంది ప్రజలు మన భారతదేశంలో ఈ రోజు విస్తారంగా ఉంది కోత. పనివారెక్కడా? దేవుని పరిచర్య చేయడానికి పనివారెక్కడా? దేవుని పరిచర్య కోసం భారం కలిగిన పనివారెక్కడా? సువార్తను విత్తింప చేయాలని, సువార్తను విస్తరింప చేయాలని కూడిన ఆ భారం కలిగిన సేవకులెక్కడా? ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో ఆదివారం వస్తుంది, అప్పుడు ఏదో ఒక వాక్యాన్ని ఏదో ఒకటి చెప్తే చాలులే అనే సేవకులు పెరిగిపోయారు. ఆదివారం ఇంకా ఒక వారం రోజులు ఉందిలే,
అప్పుడు చూసుకుందామని చెప్పేవాళ్ళు ఎంతమంది. ఈరోజు దేవుని ప్రేమ, దేవుని సత్యవాక్యం ఎందుకయ్యా సంఘాల్లో ఉజ్జీవం కలగకుండా ఉంది? కారణం ఏంటి? సేవకుడా, మోకరించి ప్రార్థన చేసే అనుభవాలు తక్కువైపోయాయి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం కోసం వెతకవలసిన సేవకుడు ఈ రోజు ఇక్కడక్కడ వెతుక్కుంటూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని విత్తాలన్న భారం ఈ రోజు లేదు. ఏ విధంగా ఉజ్జీవం వస్తుంది? ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు తేటగా చెప్తున్నాడు, కోత విస్తారంగా ఉంది. అన్యజనులు ఈ రోజు కుడి చేతికి ఎడమ చేతికి వ్యత్యాసం తెలియకుండా, తేడా తెలియకుండా ఈ రోజు ప్రజలంతా నరకం వైపు వెళుతూ ఉన్నారు. వారికి సత్య 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 ఈ సువార్తను చెప్పవలసిన భారం కలిగిన వారు ఎక్కడా? యవన సహోదరుడా, ఆ భారం నీలో కలగాలని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి, నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను ఆఫీసులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను, నేను ఎట్లా సువార్త చెప్పగలను అనుకోకు. నీవు చెప్పాలి, అది నీ భారం. నీ తోటి ఫ్రెండ్స్ కు నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ తోటి వారికి నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ రక్త సంబంధులకు సువార్త చెప్పగలుగుతున్నావా? నీ తోటి వారికి సువార్త చెప్పగలుగుతున్నావా? ఎక్కడా నీకు ఆ భారం? సువార్త చెప్పే భారం ఎక్కడా? ప్రియ సహోదరి సహోదరుడా, ఓ రోజు యేషయా ప్రవక్త యేసు క్రీస్తు యొక్క మహిమను, పరలోకపు దేవుని యొక్క మహిమను చూస్తూ, ఆ మహిమ కలిగిన దేవుని ప్రసన్నతను చూస్తూ ఉన్న సమయంలో దేవుని యొక్క హృదయం చూశాడు. అయ్యో, నేను పాపినయ్యా అని చెప్పి కన్నీరు విడుస్తూ ఆ యేషయా ప్రవక్త కన్నీరు విడుస్తున్న సమయంలో దేవుడు అడిగాడు, ఈ ప్రపంచమంతా నాశనమైపోతూ ఉందే, ప్రజలంతా నాశనమైపోతూ ఉన్నారే, ప్రజలంతా నరక వైపు వెళుతూ ఉన్నారే, వారికి సువార్త చెప్పడానికి ఎవరున్నారు? నేను ఎవరిని పంపగలను? సువార్తను అందించాలి, ప్రపంచవ్యాప్తంగా సువార్త వ్యాపింపజేయాలి. ఈ సువార్తను ప్రకటింపజేయడానికి ఎవరున్నారు? నేను ఎవరిని పంపగలను? తన హృదయ భారాన్ని యేషయా ప్రవక్త దగ్గర చెబుతూ ఉన్నప్పుడు దేవుడి హృదయాన్ని ఎరిగిన యేషయా ప్రవక్త, దేవుని హృదయాన్ని గ్రహించిన వ్యక్తి, ప్రభువా ఎవరున్నారు ఎవరున్నారు అడుగుతున్నావే, నేనున్నానయ్యా, నీ సువార్తను ప్రకటింపజేయడానికి నేనున్నానయ్యా, నీ సేవ చేయడానికి నేనున్నానయ్యా అని చెప్పి ముందుకొచ్చాడయ్యా ఒక ప్రవక్త. దేవుడు చెప్పాడు, నా సువార్తను దేశమంతా వ్యాపింపచేయి. ఒక ప్రవక్తగా నేను అభిషేకించి ఉన్నాను, నా సువార్తను ప్రకటింపచేయని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు తెలుసో తెలియదో, ఆ యేషయా ప్రవక్త ద్వారానే యేసుక్రీస్తు, ఎప్పుడో పుట్టబోయే యేసుక్రీస్తును గుర్చిన సత్యాన్ని యేషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు. ఎప్పుడో యేసుక్రీస్తు పుట్టి ఆయన మన కోసం తన ప్రాణాన్ని అప్పగింపబోయే ఆ శిలువ మరణాన్ని కూడా ఆ యొక్క యేషయా ప్రవక్త ద్వారానే ప్రకటింపబడింది. మనం చూస్తూ ఉన్నాం. అంత గొప్ప ప్రవక్తగా మార్చబడడానికి కారణం సువార్త భారం. ఈ రోజు ఆ సువార్త భారం నీకుందా? దేవుడు ఎందుకయ్యా మనల్ని ఎన్నుకున్నాడు? దేవుడు ఎందుకయ్యా ఒక మంచి ఉద్యోగాలు మనకిచ్చాడు? దేవుడు ఎందుకయ్యా ఒక మంచి వ్యాపారాలు మనకిచ్చాడు? దేవుడు ఎందుకయ్యా మంచి పొలాలు మనకిచ్చాడు? దేవుడు ఎందుకయ్యా మంచి మంచి ఆరోగ్యాన్ని మనకిచ్చాడు? దేవుడు ఎందుకయ్యా మంచి ఆకారాన్ని ఇచ్చాడు? దేవుడు ఎందుకయ్యా మంచి చదువునిచ్చాడు? వై? దేవుని కోసం ఉపయోగపడాలి. నీ చదువు దేవుని కోసం ఉపయోగపడాలి. నీలో ఉన్న వృత్తి దేవుని కోసం ఉపయోగపడాలి. నీవు చేసే బిజినెస్ దేవుని కోసం ఉపయోగపడాలి. నువ్వు చేసే ఉద్యోగం దేవుని కోసం ఉపయోగపడాలి. దేవుని కోసం ఉపయోగపడని ఏ ఉద్యోగం, ఏ చదువు వృధా, అది వృధా. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చానే, మంచి జ్ఞానం ఇచ్చానే, మంచి చదువు ఇచ్చానే, ఇన్ని ఆస్తులు ఇచ్చానే, నీవేం చేశావు? ఏం చేశావు? కుమారులకి ఆస్తులు చేర్చుకుంటూనే పోతున్నావు. చేర్చుకో, ఎన్ని చేర్చుకుంటావో చేర్చుకో. దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడాలంటే, దేవుని రాజ్యంలో నీవు కూడా మహిమ కలిగిన స్థానంలో ఉండాలంటే, దేవుని సువార్తకు నువ్వేం చేశావు? నువ్వేం చేశావు? దేవుని సత్య సువార్తను ప్రకటింపబడడానికి నువ్వేం చేశావు? లేదా నేనేం చేయగలను అనుకోకు. ఏదో ఒక రకంగా సువార్తను ప్రకటింపజేయడానికే దేవుడు ఈ స్థితిలో నేను ఉంచాడు. తెలుసా నీకు? నీకు ఒక మంచి ఉద్యోగం వచ్చిందంటే కారణం నువ్వు ఏదో ఒక రకంగా దేవుని పరిచర్యలో వాడబడతావని,
ఏదో ఒక రకంగా దేవుడి పరిచర్యలో నువ్వు కూడా ఒక త్యాగంగా చేయగలవని, అందుకే ఒక మంచి చదువు నీకు ఇచ్చాడు, మంచి జ్ఞానం నీకు ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? ఆ భారం నీలో ఉందా? ఆ భారం నీలో ఉన్నట్లయితే నీ చదువు దేవుడికి ఉపయోగిస్తావు. ఆ భారం నీలో ఉన్నట్లయితే నీ ఉద్యోగంలో దేవుడు నామ మహిమపరుస్తావు. అయ్యా, వారానికి ఒక్కరోజు నీకు లీవ్ వస్తుందా లేదా? ఆ ఒక్కరోజైనా నువ్వు దేవుని కోసం పరిచర్య చేయలేవా? దేవుని సువార్తను ప్రకటింప చేయడానికే కదా దేవుడు నేను ఏర్పరచుకున్నాడు. అందుకోసమే కదా నేను తనకును ఏర్పరచుకున్నాడు. ఆ భారం నీకెక్కడా లేదే. దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి ప్రధానమైన కారణం సువార్త ప్రకటింపబడాలి. ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటింపబడాలి. దానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దానికే నిన్ను నియమించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా ప్రియ సేవకుడా, సేవకురాలా, భారంతో సేవ చేసేదానికి సమర్పించుకో. అందుకే దేవుని నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే దేవుని నియమించి ఉన్నాడు. అశ్రద్ధగా ఉండకు, సోమరిపోతుగా ఉండకు. ఎప్పుడు సమయం దొరికినప్పుడల్లా దేవుని నామ మహిమ కొరకు ఏదో ఒకటి చేస్తూనే ఉండు. అది దేవుని రాజ్యం కట్టడానికి, దేవుని సువార్త ప్రకటింపబడడానికి ఒక మార్గమై ఉంటుంది. నీ ద్వారా దేవుడు మహిమ పడతాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, దేవుని హృదయాన్ని ఎరిగిన ఏ వ్యక్తి అయినా సరే సువార్తను చెప్పకుండా ఉండలేడు, సువార్తను అడ్డుపరచలేడు. ఈ ప్రపంచంలో ఈ రాజ్యంలో ఎన్ని పార్టీలు, ఎన్ని రాజకీయ వ్యక్తులు, ఎంతమంది క్రైస్తవులకు విరోధంగా మాట్లాడినా, క్రియలు చేసినా ఆ సువార్త ప్రకటింపబడుతూనే ఉంటుంది. కారణం, నా యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో రక్తాన్ని చిందించున్నాడు కాబట్టి ఆ రక్తంలో ఉన్న శక్తి సువార్తను ప్రకటింప చేస్తుంది. నిశ్చయం, ఎవరికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఏ పార్టీ వ్యక్తులకు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీతో ఉన్నది యేసుక్రీస్తు. భయపడకు. ప్రియ సహోదరుడా, సహోదరి, చివరిగా దేవుడు మనం ఎందుకు ఏర్పరచుకున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించబోతున్నాం. మొట్టమొదటిగా మనం చూసాం, దేవునితో మనం ఉండడానికే ఈ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. రెండవదిగా మనం చూసాం, దేవుని సువార్తను మనం ప్రకటింపజేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మూడవదిగా మనం చూస్తున్నాం, మార్కు సువార్తలో అదే 3వ అధ్యాయంలో 14వ వాక్యంలో మనం చూసినట్లయితే వాక్యం చివరిలో చెప్పబడుతూ ఉంది, దయ్యములను వెళ్ళగొట్టడానికై, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడానికై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ భారతదేశంలో అనేక విధమైన భయంకరమైన వ్యాధులు వ్యాపించి ఉన్నాయి. అనేక విధమైన రోగాలు ఏర్పరచబడి ఉన్నాయి. ఈరోజు ప్రజలందరూ అనేక విధమైన రోగాలకు ఈరోజు బంధకాల చేత బాధింపబడుతూ ఉన్నారు. అంతేకాదు, సైతాను బంధకాల చేత బంధింపబడి వేదనతో కుమిలిపోతూ ఉన్నారు. ఆ ప్రజలకు దేవుని సువార్తను అందించడం మాత్రమే కాదు, వారిని విడుదల చేసే బాధ్యతను, ఆ విడుదల చేసే అభిషేకాన్ని, ఆ విడుదల చేసే అధికారాన్ని కూడా దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని ఏర్పరిచి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రజల యొక్క కన్నీరు తుడవడానికి ప్రభు మనల్ని ఏర్పరిచి ఉన్నాడు. ప్రియ సేవకుడా, నా ప్రియ సేవకురాలా, నా ప్రియ విశ్వాసి, నీవు అడగచ్చు, ప్రభు నాకు అధికారం ఇవ్వలేదే, నేనెట్లా ప్రార్థన చేయగలను? వ్యాధిగ్రస్తుల పైన నేనే విధంగా చేతుల నుంచి ప్రార్థన చేయగలను? నేను సాధారణమైన ఒక విశ్వాసనే కదా అనుకోవచ్చు. నా ప్రియ సహోదరుడా, నువ్వు గమనించినట్లే మార్కు సువార్త 16వ అధ్యాయంలో 17వ వాక్యంలో చూసినట్లయితే, నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడును, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టెదరు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు అని వారితో చెప్పెను అని వాక్యంలో వ్రాయబడింది. ఇది ఎవరితో చెప్పెనో తెలుసా? యేసు క్రీస్తును నమ్మిన వారికి. హల్లెలూయా. ఒక ప్రాముఖ్యంగా ఒక సేవకులకు మాత్రమే కాదు, ఇది చూస్తూ ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్క సహోదరులు ఈ యొక్క అధికారం కలిగిన వాళ్ళు ఉండాలన్నదే దేవుని ఆశ. నా ప్రియ సహోదరుడా, ఈ చివరి కాలంలో మౌనంగా ఉండే కాలం కాదు ఇది. దేవుని అధికారం మన చేతిలో ఉంది, దేవుని శక్తి మన చేతిలో ఉంది. ఇది ఊరికే ఉంచుకోకూడదు, ప్రజల మధ్య ఉపయోగించాలి. ప్రజలను విడుదల చేయడానికే దేవుడిని అభిషేకించి ఉన్నాడు. ప్రజలను విడుదల చేయడానికే దేవుడు శక్తిని ఇచ్చి ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, ఇది మౌనంగా ఉండే సమయం కాదు, కోట విస్తారంగా ఉంది. ప్రజల మధ్య వెళ్ళు, సువార్తను ప్రకటించు, వారి కొరకు ప్రార్థించు,
వారిని విడుదల చేయి. అదే నీ భారం, అదే నీ సేవ. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది యొక్క జీవితాల్లో సైతానుడు ఒక భయంకరమైన తంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు. ఏంటి ఆ తంత్రమో తెలుసా? నేను ఒక స్త్రీని, నేను ఏ విధంగా వాక్యాన్ని చెప్పగలను, నేను ఏ విధంగా ప్రార్థన చేయగలను. అందరూ ఎవరు చూసినట్లయితే స్త్రీలు వాక్యోపదేశం చేయకూడదు అంటున్నారు, ప్రార్థన చేయకూడదు అంటున్నారు. బ్రదర్, నేను ఎట్లా వెళ్ళకూడదని చెప్పి, అయ్యో నేను ఎట్లా వెళ్ళగలనని చెప్పి అనేకులు ప్రశ్న వేస్తూ ఉన్నారు. మీ కొరకే ఒక కార్యాన్ని చెప్పి మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రపంచంలోని ప్రఖ్యాతగాంచిన రేనాల్డ్ బోంకే గారు చెప్పిన ఒక అంశం నాకు ఇప్పుడు గుర్తుకు వస్తూ ఉంది. సహోదరి సహోదరుడా, ఒక రోజు ఒక భయంకరమైన నది ప్రవహిస్తూ ఉందట. ఆ నదిలో ప్రవహిస్తూ ఉన్న నదిలో ఓ సహోదరుడు ఆ యొక్క మార్గంలో వెళుతూ ఆ యొక్క నీళ్ళలో కొట్టుకుని పోయే సమయం, ఆ యొక్క భయంకరమైన కేకలు వస్తున్న సహోదరుడు, నన్ను ఎవరైనా కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడని చెప్పి కేకలు వస్తున్న సమయంలో అక్కడ ఆ మార్గంలో వస్తున్న ఒక సహోదరి, అయ్యో ఆ సహోదరుని ఏ విధంగా నన్ను కాపాడాలని చెప్పి ఆ సహోదరుని ముందుకు వెళ్ళి ఆ సహోదరుని ఏ విధంగా నన్ను కాపాడాలనే ప్రయత్నంలో తాను తన యొక్క నీళ్ళలో దిగి ఆ యొక్క సహోదరుని పట్టి ఆ యొక్క ఒడ్డుకు చేర్చిందట. నా ప్రియ సహోదరి సహోదరుడా, రేనాల్డ్ బోంకే గారు చెప్పారు, నేను ఒక స్త్రీని, నేను ఏ విధంగా ఆ సహోదరుని కాపాడగలనని చెప్పి ఆ స్త్రీ అనుకొని ఉంటే ఆ సహోదరుడు చనిపోయేవాడు. కానీ ఆ సహోదరుడు కాపాడబడడానికి కారణం నేను ఒక స్త్రీనా పురుషునాని కాదు, ఏ విధంగా నేను కాపాడాలన్న భారం, ఆ భారం ఉంటే చాలు. ఈ రోజు అనేక సంఘాలలో స్త్రీ వాక్యోపదేశం చేయకూడదు, అనేక సంఘాల్లో స్త్రీ ప్రార్థన చేయకూడదు అంటున్నారు. కానీ నా బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతుంది, కోట విస్తారంగా ఉంది, పనివారు లేరు. ఇటువంటి చివరి కాలంలో స్త్రీ పురుషులని భేదం లేకుండా సత్యవాక్యాన్ని తీసుకొని వెళ్ళు, సత్యవాక్యాన్ని బోధించు, యేసు నామములో ప్రజలను విడుదల చేయి. ఆ అభిషేకం నీలో ఉంది, ఆ శక్తి నీలో ఉంది. మరుగుపరచకు, నీలో ఉన్న తాళాలు బయటకు తీసుకుని ప్రజలను విడుదల చేయడానికి నువ్వు ఒక ఉపయోగపడాలి, నీ ఒక శక్తిగా ఉపయోగపడాలి. దేవుని నామ మహిమ కొరకు నీ ఒక శక్తిగా ఉపయోగపడాలి. ఇది ఒక ఆటంకంగా చెప్పుకోకు, నా భర్త చేసుకుంటానులే, నేను చేయనని చెప్పి అనుకోకు. సహోదరి, నీవు నీ పని చేయి. నా ప్రియ సహోదరి, నీకు ఇవ్వబడిన భారాన్ని, నీకు ఇవ్వబడిన బాధ్యతను చేయి. అదే దేవుడు నీకు ఇస్తున్న ఆజ్ఞ. సర్వలోకానికి వెళ్లి సువార్తను ప్రకటింప చేయాలి. అది మనకు వేయబడిన భారం, మన మీద మోపబడిన భారం. నేను సువార్తను ప్రకటింపబడలేదంటే నాకు శ్రమ అని చెప్పి పౌలు అంటున్నాడు. అందుకే టీవీ కార్యక్రమం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను, నీలో ఒక ఉద్యమాన్ని కలిగింపజేయాలని, నీలో ఉన్న దాగి ఉన్న దేవుని మహిమను బయటకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. భయపడకు, దేవుని సువార్త కొరకు ఇంకా నువ్వు పరిగెత్తాలి, దేవుని సువార్త కొరకు ఇంకో అనేక కార్యాలు నువ్వు చేయాలి. అందుకే దేవుని ఏర్పరచుకొని ఉన్నాడు, అందుకే నేను ఏర్పరచుకుని ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చివరిగా నీతో మరలా ఒక కార్యాన్ని చెప్తున్నాను. ఆయనతో ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన సువార్తను సర్వలోకానికి చెప్పడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అంతేకాదు, శత్రు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు. రోగులను విడుదల చేయడానికి, దయ్యము చేత పీడింపబడిన వారిని విడుదల చేయడానికి దేవుడు మనల్ని అధికారం ఇచ్చి మనల్ని ఆశీర్వదించున్నాడు. వారి కొరకు ప్రార్థన చేస్తావా? వారికి సువార్తను మోసుకెళ్తావా? దేవునితో సహవాసం కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తావా? అందుకే దేవుని ఏర్పరచుకున్నాడు. ఒక్క నిమిషం తలల వంచి ప్రార్థన చేస్తామా? పరిశుద్ధ తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవునితో ఉండడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావు. దేవుని సత్య సువార్తను సర్వ సృష్టికి చెప్పడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావు. మీరిచ్చిన అధికారము శక్తిని ద్వారా ప్రజలను రోడ్ల నుండి సైతాన బంధకాల నుంచి విడుదల చేయడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావు. తండ్రి, ఈ సత్యాన్ని ఈరోజు మా ప్రియ సహోదరి సహోదరులతో మాట్లాడాను. ఈరోజు వారిలో దాగి ఉన్న కృపను, వారిలో దాగి ఉన్న ధైర్యాన్ని ఇప్పుడు బయటికి తీసుకురండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక ఎస్తర్గా మార్చబడాలి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక దెబోరాలుగా మార్చబడాలి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక పౌలుగా మార్చబడాలి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక పేతురుగా దేవునికి నిలబడాలి. అటువంటి అద్భుతాలు చేయండి. యేసు నామములో ప్రతి వారిని దీవించండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మౌనంగా ఉండే సమయం కాదు. దేవుని కోసం ఒక వీరుడుగా పోరాడిరా.
దేవుని పరిచర్యలో భాగస్వాములుగా రండి. దేవుని కోసం పరిగెత్తండి. దేవుని కోసం సేవ చేయండి. దేవుని సువార్తను ప్రపంచ వ్యాప్తిగా వ్యాపింపజేయడానికి నీ ఒక పాత్రగా మార్చబడువు గాక. ప్రభు నిన్ను దీవించును గాక. ఆమేన్. Touchdown. Touchdown.